ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, ఆత్మనిర్భరత మిషన్ పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో ప్రారంభించారు. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రామాల అభివృద్దికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతోందని పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ పేర్కొన్నారు. ఇక వార్తల్లోని వివరాలు: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం 42,000 కోట్ల రూపాయలతో రూపొందించిన ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, ఆత్మనిర్భరత మిషన్ పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి వివరిస్తూ, देश की आत्मनिर्भरता के लिए, किसानों के कल्याण के लिए दो महत्वपूर्ण नई योजनाओं की शुरुआत हो रही है. पहली प्रधानमंत्री धन धान्य कृषि योजना और दूसरी दलहन आत्मनिर्भरता मिशन. ये दो योजनाएं भारत के करोड़ों किसानों का भाग्य बदलने का काम करेगी. इन योजनाओं पर भारत सरकार करीब 35,000 करोड़ रुपए से ज्यादा खर्च करने वाली है. मैं सभी किसान साथियों को बहुत बहुत बधाई देता हूं. కాగా ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకంలో దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేయగా రాష్ట్రంలో శ్రీ సత్యసాయి, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య జిల్లాలు ఉన్నాయి. కార్పొరేట్ వైద్య సేవలను పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. చిత్తూరు పీవీకేఎన్ కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. అనంతరం పార్లమెంటు సభ్యులు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ శిబిరంలో అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా చేయడంతో పాటు మందులు కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి శిబిరం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అన్నారు. ఐక్యరాజ్యసమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ మురుడేశ్వర్ పురి రచించిన ఆమె సూర్యుడిని కబళించింది పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఒక్కో పుస్తకం చదువుతుంటే ఎన్నో అంశాలు నేర్చుకుంటామని తెలుపుతూ, పుస్తకాలు ఎలా పనిచేస్తాయి మన మీద అంటానికి, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం. మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే, మానసిక పరిపక్వత రావాలి, లేదంటే విస్తృతమైన ఆలోచనాన్ని పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఈచ్ అదర్ కల్చర్, మనం వేరే సంస్కృతిని అర్థం చేసుకోవడం, ఈ నవల చరిత్ర, రాజకీయాలు, భావోద్వేగాలను కలిపి చాలా అద్భుతంగా నడిపిస్తుంది. గ్రామాల అభివృద్దికి కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా కొండమంజులూరులో ఆయన ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లను మంత్రి పరిశీలించారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలల్లో 356 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. పాఠశాలలో డ్రాపౌట్ లేకుండా చేసేందుకే విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల తగ్గిన పన్నుల లబ్ధిని రాష్ట్రంలోని ప్రతి కుటుంబం పొందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని ఆటోనగర్లో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరుతో జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల తగ్గిన ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రదర్శన, అమ్మకాల ఎగ్జిబిషన్ను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు సదస్సులు నిర్వహిస్తున్నట్లు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. ఇక మరోవైపు నందిగామలో శాసనసభ్యులు తంగిరాల సౌమ్య సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. రాష్ట్రంలో మానసిక వ్యాధుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలోని 10 ప్రధాన వ్యాధుల్లో మానసిక వ్యాధిని కూడా చేర్చినట్లు తెలిపారు. సమాజానికి మానసిక వైద్యుల సేవలు ప్రశంసనీయమని మంత్రి కొనియాడుతూ,
రాష్ట్రంలో ఉంటున్న సైకాట్రిస్ట్ సంఖ్య లెక్క ప్రకారం 250. మన రిక్వైర్మెంట్ ఇవాళ 27,000 మంది అదనంగా సైకాట్రిస్ట్ మన ఆంధ్రప్రదేశ్ లోనే కావాల్సింది. కేవలం మెంటల్ డిజార్డర్స్ తో ఈ ప్రెజర్ లో ఉండి చనిపోయిన వాళ్ళే 6.4% ఉన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. ఒత్తిడి పెట్టడం, వాళ్ళలో క్రియేటివిటీ పెంచడానికి, సృజనాత్మక పెంచడానికి అవకాశం కల్పించకుండా ఒత్తిడి చేయడం వల్ల ఆ ఒత్తిడిలో వాళ్ళు వేరే దారి లేక ఆత్మహత్యలను ఎంచుకుంటున్నారు. పిల్లల్లో మార్పు రావాలా, పెద్దల్లో మార్పు రావాలా. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సేవా విభాగాల్లో ఒకటిగా విశాఖపట్నంలో ఉన్న వివేకానంద మెడికల్ ట్రస్ట్ వారి వివేకానంద డయాగ్నోస్టిక్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ అత్యాధునిక ఆసుపత్రి భవనాన్ని ఆర్ఎస్ఎస్ సర్కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్థంగా సేవలు అందించే సంస్థలే నేటి సమాజానికి అవసరమని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఆశయం కేవలం చారిటీ కాదని సమాజానికి తిరిగి ఇవ్వగలిగే మానవ వనరులను తయారు చేయడమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు, పారదర్శక పన్ను విధానంతో అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగిందని పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ఎలక్ట్రానిక్స్ ఉత్సవ్ ఎగ్జిబిషన్ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ వారం రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందని, ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలపై జీఎస్టీ పన్ను శాతం తగ్గించడం వల్ల ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు కలిసి వచ్చే విధంగా ఉందని శాసనసభ్యులు బోడే ప్రసాద్ తెలుపుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ తగ్గింపుపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, సామాన్య ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచాలి అనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్స్ ఉత్సవ గృహోపకరణాలు ఏదైతే ఉన్నాయో అన్నిటిపైన కూడా 28% నుంచి 18% జీఎస్టీ తగ్గించడం జరిగింది. దాదాపు వారం రోజులు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతూ ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. బాలికలకు వచ్చే అనారోగ్య సమస్యలను పరిష్కరించేందుకు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని తిరుపతి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శాంతిదుర్గ అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలికల ప్రభుత్వ పాఠశాలల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల హక్కులు, బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి వాటిపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. వాతావరణం. ఉత్తరాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య క్రికెట్ 2వ టెస్టు జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్లో భాగంగా నిన్న మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. ఆటకు రెండో రోజు అయిన ఈ రోజు భోజన విరామ సమయానికి 506 పరుగులు చేసి 4 వికెట్లు నష్టపోయింది. గిల్ 122 పరుగులు, ధ్రువ్ జురేల్ 41 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన, ఆత్మనిర్భరత మిషన్ పథకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలో ప్రారంభించారు. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాలకు ప్రయోజనం కలుగుతోందని పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.